రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించమని సుమారు 45,000 మంది కార్మికులు ఈ రోజున సమ్మె చేస్తూ ఉన్నారు. 124 మున్సిపాలిటీల్లోనూ 17 కార్పొరేషన్లోనూ మరి జాయింట్ యాక్షన్ కమిటీగా ఈ రోజున సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ప్రధానంగా నిన్న జరిగిన మంత్రివర్గ ఉపసంఘంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ కార్మికులను పర్మినెంట్ చేయమని కోరడం జరిగింది. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనము ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది. అదేవిధంగా కార్మికులు 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల పాటు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి కోరాము. అదేవిధంగా మరి జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 8వ పిఆర్సీ 9వ పిఆర్సీలో మరి కార్మికులను మరి పిఆర్సీలో కలిపి వాళ్ళకి వేతనం ఇవ్వడం జరిగింది. మరి 10వ పిఆర్సీలో 11వ పిఆర్సీలో మరి కార్మికులను మరి బేసిక్ పే ఇవ్వకుండా మరి దొల్లతనం చూపించారు. అదేవిధంగా రాబోయే పిఆర్సీలో అయినా సరే కార్మికులకి మరి 12వ వేతనం పిఆర్సీలో మినిమం బేసిక్ ఇవ్వమని చెప్పేసి అనేది కోరటం జరిగింది. మొత్తం సత్యనారాయణ గారు మరి అటైన ఆదిమూలపు సురేష్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఈ ముగ్గురు కలిపి కార్మిక సమస్యలు పరిష్కరిస్తారని ఎంతో ఆశతో ఉన్నాం. కానీ కార్మికుల పట్ల ప్రభుత్వం ముందు వైఖరి చూపడం వలన తప్పని పరిస్థితుల్లో కార్మికులు ఈ రోజు నుంచి పెద్ద ఎత్తున సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి అనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. తెల్లారగట్ట 5ంటికి లేచి తల్లి పిల్లకి ఏరైపోయి వానైనా వరదైనా ఎండలైనా గాలైనా రోడ్డు మీద కుక్క చచ్చినా పిల్లి చచ్చినా మడి చచ్చినా ఎత్తేస్తున్నాం. మాకెందుకు చేయరు పర్మిట్? మేము ఎన్నా చేయాలి? 25 సంవత్సరాలు బట్టి చేస్తాము. మేము 25 సంవత్సరాలు బట్టి మాటిచ్చి తప్పుకుంటున్నాడు. ఈసారి కనుక గెలవాలంటే మేమందరం వేయాలంటే మాకు పర్మిట్లు అయితేనే మేము వేస్తాం, లేదంటే వదిలేస్తాం. అది నువ్వు మాకు మాట ఇచ్చావు, మాకు మాట ఇచ్చినట్టుగా మాకు పర్మిట్ చేయండి, మేము మీకు ఓట్లు వేస్తాము.